ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అక్క చేతిలో నా చావే ఈరోజు. నీ నోటికి హద్దు పొద్దు ఉండదా? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా నీకు? నిన్ను తగ్గుతుంది. అయ్యో వదిలేక నీకు దండం పెడతానక్క. బయటికి రా. వదక్క కొట్టదక్క అక్క వదిలేక. నీకు దండం పెడతానక్క. నోట్లో నుండి సౌండ్ బయటకు వచ్చిందంటే నువ్వు మాట్లాడిన వెధవ మాటల వల్ల దానికి మొత్తం తెలిసిపోయిందనుకున్నాను. నా ఒరిజినల్ క్యారెక్టర్ గురించి నువ్వే బయట పెట్టి నా ప్రాణం మీదకి తెచ్చేలా ఉన్నావు. నిన్ను ఒకవేళ తెలిస్తే ఎలా మేనేజ్ చేస్తావో చెప్తావు కదా. నేను కూడా నీలాగే జ్ఞానాన్ని సంపాదించుకుందాం అనుకున్నాను. అంతే తప్ప నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని మాత్రం కాదక్క. నీకు బుర్ర ఉంటేనే కదరా జ్ఞానం సంపాదించుకోవడానికి. చేసిన వెధవ పని సరిపోదన్నట్టు మళ్ళీ ఆ ఫోన్ తీసుకుని నేనే తల పగలు కొట్టుకున్నానని చెప్తావేంట్రా? వాళ్ళని ఇక్కడికి పిలిపించడానికి నిజంగా నేనే తల పగలు కొట్టుకుని నాటకం ఆడానని మధుకు అనుమానం వచ్చుంటే? ఆ అనుమానం రాకుండా మేనేజ్ చేసావు కదక్క. అనుమానం రాలేదు కాబట్టి నేను ఈ బెల్ట్ కొట్టి వదిలేస్తున్నాను. అదే అనుమానం వచ్చుంటే ఈ బెల్ట్ తోనే మెడ బిగించి చంపేసి ఉండేదాన్ని. అక్క ఇందు చెప్పిన మాటలకి ఇందు చేస్తున్న పనికి సంబంధం లేదు. ఇందు నిజాలు చెప్పకుండా నా దగ్గర ఏదో దాచిపెట్టింది. ఎంత ఫినాన్షియల్ స్ట్రగుల్ ఉంటే మాత్రం అంత చదువుకొని ఇంత చిన్న ఉద్యోగం చేస్తారా? అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ మాత్రమే కాదు, ఇంకా ఏదో ఇబ్బంది కూడా ఉన్నట్టుంది. అది నాకు చెప్పలేదు. మమ్మీ ఎక్కడుంది? అమ్మగారు పైన గదిలో రెస్ట్ తీసుకుంటున్నారమ్మా. రెస్ట్ తీసుకోవడం ఏంటి? మా మమ్మీకి ఏమైంది? మెట్ల మీద నుంచి జారి పడిపోయారంటమ్మా. బోలెడంత రక్తం కూడా పోయిందని చెప్పారు. అవునా? మమ్మీ మమ్మీ నోరు అదుపులో
లో పెట్టుకునుంటే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదరా. నువ్వు డోర్ లాక్ చేయకుండా ఉండుంటే ఈ బాధ ఉండేది కాదు కదమ్మా. అమ్మా, ఇదంతా నీ వల్లే అయింది. నడుంకేసుకోవాల్సిన బెల్ట్ నా వీపంతా తాండవం ఆడేసింది. వాడి కాపడం ఎందుకమ్మా పెడుతున్నావు? అలాగే వదిలేసేయ్. కనీసం ఒక వారం రోజులైనా గుర్తుంటే ఇంకెప్పుడైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతాడు. ఇంకెందుకు మాట్లాడతాళ్లే దేవకి? ఇంకోసారి మాట్లాడితే బెల్ట్తో కొట్టడం కాదు, 4 కోసేస్తా. మమ్మీ మమ్మీ, దెబ్బ బాగా తగిలిందా? అయినా చూసుకొని దిగుండొచ్చు కదా మమ్మీ. కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు ఎందుకు మమ్మీ? నీకింటి పట్టున ఉండేంత టైం ఎక్కడుంది లేవే? ఎప్పుడు దేశ దిమ్మర్లా తిరుగుతూ ఉండడమే కదా నీ పని. ఏం తిరుగుళ్ళో ఏంటో నీకే సరిపోతుందిలే. నువ్వు ఊరుకోగ్రాని, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు. నువ్వు చెప్పు మమ్మీ, ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? ఎందుకు శృతి ఇంత హడావుడి చేస్తున్నావు? నీ కళ్ళ ముందే ఉన్నాను కదా, బానే ఉన్నాను కదా. నేనేదో ఐసీయూలో ఉన్నట్టు ఎందుకంత హడావుడి చేస్తున్నావు? అదేంటి మమ్మీ అలా అంటున్నావు? నీకు దెబ్బ తగిలింది అంటే ఆ మాత్రం కంగారుండదా? పైగా బోలెడంత రక్తం కూడా పోయిందని గౌరీ చెప్పింది. శృతి, నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరమే లేదు. టైంకి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేశారు. నొప్పి తెలియకుండా ఉండడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఏం పర్లేదు. ఇప్పుడు నువ్వు కంగారు పడితే అత్తయ్య బాధపడతారు. అసలే అత్తయ్యకి తలపోటుగా ఉందంట. అత్తయ్యని రెస్ట్ తీసుకొనివ్వు. అత్తయ్య ఆరోగ్యం గురించి నువ్వేం భయపడకు. అత్తయ్యని చూసుకోవడానికి నేనున్నాను కదా. అత్తయ్య, జ్యూస్ తీసుకోండి అత్తయ్య. గ్రానీ, తెలుగులో అదేదో సామెతుంది కదా, బిడ్డ గొడ్డు అని. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని. యా, ఎగ్జాక్ట్లీ. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టే ఉంది ఈ ఇంటి పరిస్థితి. కొందరి పాదాలు ఈ ఇంట్లో అడుగు పెట్టకముందు ఎలాంటి సమస్యలుండేవి కాదు. ఏ ముహూర్తాన మా అన్నయ్య పెళ్లి జరిగిందో తెలియదు కానీ ఈ పాదం మన కొంపలో అడుగుపెట్టింది. శృతి, నువ్వాగు మమ్మీ. ఈ మనిషి మన ఇంట్లో అడుగు పెట్టకముందు మన ఇల్లు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ పాదం మన ఇంట్లో మోపకముందు మనమందరం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. మన ఇల్లు ఎంత కళగా ఉండేది. ఇప్పుడు చూడు, అసలు ఈ ఇంట్లో ఉండాలంటేనే మనసొప్పుకోవట్లేదు. ఏవేవో గొడవలు, ఎవరి మొహంలోనూ సంతోషం లేదు. శృతి, నువ్వు శృతి మించి మాట్లాడుతున్నావు. నువ్వు ఊరుకో మమ్మీ. అత్తయ్యని చూసుకోటానికి నేనున్నాను అని చెప్తుంది కదా, ఏం చూసుకుంటుంది? అసలు ఈవిడంత జాగ్రత్తగా చూసుకునేదే అయితే నువ్వలా మెట్ల మీద నుంచి పడేదానివా? ఇలా బెడ్ మీద ఉండేదానివా? నోరు మూస్తావా? నన్ను నోరు మూసుకోమని చెప్పటం కాదు మమ్మీ. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుండాలి. దీన్ని పడితే దాన్ని సింహాసనం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఊరుకుంటున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఎవరినో అంటే ఏం లాభం? ముందు నిన్ననాలి. దారిన పోయే దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్నావు. ఆ దరిద్రం ఇప్పుడు అందరి నెత్తి మీద నాట్యం చేస్తుంది. ఈ దరిద్రం వల్ల ఈ రోజు నువ్వు పడ్డావు, రేపు ఎవరు పడతారో ఏమో. ఏ శృతి, అమ్మా మధు, నువ్వు శృతి మాటలేమీ పట్టించుకోవద్దు. అది చిన్నపిల్ల, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. పైగా చిన్నప్పటి నుండి ఈ స్టేటస్ని దృష్టిలో పెట్టుకుని పెరిగిన పిల్ల. అందుకే నీతో అలా మాట్లాడింది. నువ్వేం పట్టించుకోకమ్మా. అయ్యో అత్తయ్య, శృతి గురించి నాకు తెలీదా? నేను ఇలాంటి మాటలు అస్సలు పట్టించుకోను. దీన్ని మీరంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదత్తయ్య. మీరు ఎక్కువగా ఆలోచిస్తే మీ తలపోటు ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు కూల్గా ఉండండి,
హ్యాపీగా ఉండండి. ముందు జ్యూస్ తాగండి. నేను ఇప్పుడే వస్తాను అత్తయ్య. ఏ శృతి, ఏమన్నా? ఏమన్నానో నీకు వినిపించలేదా? నీ పేరు పెట్టే కదా పిలిచాను. నా పేరుకు ముందు ఏదో అన్నావు. ఏ అన్నాను. ఏయా? నన్ను ఏ అని పిలుస్తావా? నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఏ అని పిలుస్తావు? ఒక మనిషి పేరు ముందు ఏ అని పెట్టి పిలిచేంత సంస్కారహీనురాల్ని కాదు నేను. నేనేదో క్యాజువల్గా ఏ అన్నందుకే నీ తల తీసేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు లోపల మాట్లాడిన మాటలు మర్చిపోయావా? నన్నేమేమన్నా? అవును అన్నాను, అంటాను. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నాను. దారిన పోయేదాన్ని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించారు అన్నాను. దరిద్రం అన్నాను. ఇంతేకాదు, మా మమ్మీ ఆపకుండా ఉండుంటే ఇంకా అనేదాన్ని. అయినా మా స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి? మీ అక్క లేచిపోగానే దరిద్రం వదిలింది అనుకుంటే నువ్వొచ్చి మా కొంపకి కోడలు వెయ్యావు. మాటలు తిన్నగా రాని. ఏంటి? నేనేమైనా లేనిది చెప్పానా? జరిగింది కదా చెప్పాను. మాటలు తిన్నగా రాని అని ఎవరిని బెదిరిస్తున్నావు? నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి గెంటుతాను. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడావంటే చిన్నపిల్లవని కూడా చూడను. ఏమనుకుంటున్నావు నా గురించి? నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దు. నువ్వు అంటూ ఉంటే పడ్డానికి, నువ్వు అన్నట్టు దారిని పోయేదాన్ని కాదు నేను. ఈ ఇంటి కోడల్ని, నీకు వదిన్ని. ఈ ఇంటి కోడలివని, నాకు వదినవని నువ్వనుకుంటే సరిపోదు, నేననుకోవాలి. నేననుకోవట్లేదు. నా దృష్టిలో నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు, నాకు వదినవి అంతకన్నా కాదు. నీకు దృష్టిలోపం ఉంటే నేనేం చేయలేను. నీ దృష్టికి నేనెలా కనిపించినా నాకిచ్చే గౌరవం నాకివ్వాలి. అలా కుదరదని ఎక్కువ తక్కువ చేసి మాట్లాడావంటే నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ? వచ్చావా? రా, నీ భార్య ఏమంటుందో చూడు. నా పాటికి నేను మమ్మీని చూడటానికి వెళ్తే నేను మమ్మీని చూడకూడదంట. మమ్మీని పట్టించుకోకుండా రోడ్లెంబట గాలి తిరుగుళ్ళు తిరిగి ఇప్పుడొచ్చానంట. మమ్మీ కన్ని ఈవిడ గారి దగ్గరుండి చూసుకుంటారంట. నాలాంటి కూతురు ఏ తల్లికి ఉండకూడదంట. నాకే రెస్పాన్సిబిలిటీస్ లేవంట. ఇవన్నీ నేనెప్పుడన్నాను? అబద్ధాలాడుకు. అబద్ధాలాడాల్సిన అవసరం నాకేముంది? అబద్ధాలు నువ్వాడతావేమో, నీ ఫ్యామిలీయే అబద్ధాలాడే ఫ్యామిలీ ఏమో. ఏయ్, మధ్యలో నా ఫ్యామిలీని తీసుకురాకు. నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నీ భార్య నీ ముందే నాకు వార్నింగ్ ఇస్తుంటే నువ్వు నీ భార్య పళ్ళు రాలగొడతావేమో అనుకున్నాను. అలా చేయకుండా షటప్ అని షౌట్ చేస్తున్నావా? అయినా నిన్నని ఏం ప్రయోజనం? మీరంతా ఈవిడ్ని నెత్తికెక్కించుకొని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈవిడ నా నెత్తికెక్కి నాట్యమాడుతోంది. ఇదంతా నా కర్మ. నా చావు నేను చేస్తానులే. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు ప్రాబ్లం ఏం లేదు. తనకే ఏదో ప్రాబ్లం. అయినా తన్ను అడగాల్సిన మాట నన్ను అడుగుతున్నారేంటి? నువ్వేం మాట్లాడుకో. నేనంతా వింటూనే ఉన్నాను. ఏం విన్నారు? అంతా విన్నానని చెప్తున్నాను కదా. మీరంతా విన్నా కూడా నన్నే తప్పు పడుతున్నారా? చూడు, శృతి ఈ ఇంట్లో అందరికన్నా చిన్నమ్మాయి. ఈ ఇంటికి ప్రిన్సెస్ లాగా. చిన్నప్పటి నుండి తనెంత అల్లరి చేసినా భరిస్తాం. ఈ ఇంట్లో తన మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పరు. తనతో నీకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నోరు మూసుకుని నీ పని నువ్వు చేసుకో. అంతేకాని వార్నింగ్ ఇవ్వడాలు, గొంతు పెద్దది చేసి మాట్లాడాలు చేయకు. అసలు తన్నిప్పటి వరకు నేను ఒక్క మాట అనలేదు. మా అమ్మ అనదు, మా నాన్న అనడు. అలాంటిది నా ముందే నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు. అసలు తన్ను అనడానికి నీకేం రైట్ ఉంది? ఈ ఇంట్లో ఎవరు ఎలా ఉంటారో
ఎవరిని ఎలా చూసుకుంటారో నిన్న కాక మొన్నొచ్చినా నీకెలా తెలుస్తుంది? నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది. ఇంకొకసారి నీ లిమిట్స్ క్రాస్ చేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మైండ్ ఇట్. ఆగో, నీ ఇష్టానికి వస్తున్నావు, నీ ఇష్టానికి పోతున్నావు. ఇది కొంప అనుకుంటున్నావా, సత్రం అనుకుంటున్నావా? నేనెక్కడికి వెళ్ళట్లేదు, పనికే వెళ్తున్నాను. ఈ పొగరుకేం తక్కువ లేదు. దీన్ని పొగరు అనరు, ఆత్మాభిమానం అంటారు. ఏంటే గొంతులేస్తుంది? అసలు నువ్వు వెళ్తున్న పని ఏ టైంకి అయిపోతుంది? 4ంటికి. ఇప్పుడు టైం ఎంత అయింది? 5:30 అవుతుంది. నువ్వు పని చేసే చోటు నుంచి ఇక్కడికి ఎంత దూరం? 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు రావడానికి అరగంట సరిపోతుంది కదా. ఇంకో గంట ఎక్కడికెళ్ళొస్తున్నావు? 6 గంటలు రావడానికి నాకు వెహికల్ లేదు. ఆటో కోసం వెయిట్ చేయాలి. ఆటో వచ్చినప్పుడే రావాలి. దానికి 1:30 పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు. ఒంట్లో భయం లేకుంటే ఎన్ని గంటలైనా పడుతుందంటావు? పొద్దుపోయేటప్పుడు నీ ఏడుపు గొట్టు మొహం చూడలేం గాని లోపలికి తగలడు. ఇందు చెప్పినట్టే నేను వదినకు చెప్పాను. ఇందు చాలా హ్యాపీగా ఉందనుకుంటోంది వదిన. ఇప్పుడు ఈ విషయాన్ని వదినకి ఎలా చెప్పాలి? నా మీదున్న కోపం మొత్తం ఆ ల్యాప్టాప్ మీద చూపిస్తున్నట్టున్నారు. నేనొక దాన్ని ఇక్కడున్నాను. తెలుస్తుంది. అయితే ఏం చేయమంటావు? అంటే నేనొచ్చానని తెలిసినా చూసి చూడనట్టు వర్క్ చేసుకుంటున్నారా? ఎవరున్నా లేకపోయినా నా పని నేను చేసుకోవాలి, చేసుకుంటాను. మనుషులొచ్చినా పట్టించుకోరా? పట్టించుకోవడం అంటే చేసే పని వదిలేసి సెల్యూట్ కొట్టాలా ఏంటి? పని వదిలేసి సెల్యూట్ కొట్టమని నేను చెప్పానా? మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది చెప్పు. ఈ సోదంతా ఎందుకు? అంటే ఇప్పుడు నేను సోది చెప్తున్నానా? నాకు పనికిరాని విషయం ఏదైనా సరే అది నా దృష్టిలో సోదే అంటాను. తినడానికి కిందకి రండి. తినడం నాకు తెలుసు. హలో, మిమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చందమామని చూపిస్తూ గోరు ముద్దలు తినిపిద్దామని పిలవట్లేదు. మీకు తినడం వచ్చని నాకు కూడా తెలుసు. అందుకే తింటారని పిలుస్తున్నాను, తినిపించడానికి కాదు. నువ్వు తినిపించడానికి పిలుస్తున్నావని నేను అన్నాను. ఎప్పుడు తినాలో నాకు తెలుసని అన్నాను. అయినా నువ్వు తినిపిస్తావని ఇక్కడెవరూ కాచుకొని కూర్చోలేదు. పాపం, ఈయనకి తినిపిద్దామని అక్కడి క్యూలో కూర్చున్నారు. మరి ఇలా అడ్డమైన వాగుడు వాగే నువ్వు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నావు. నేను సక్రమంగానే మాట్లాడుతున్నాను, మీరే అడ్డదిడ్డంగా అర్థం చేసుకుంటున్నారు. నేను అడ్డదిడ్డంగా అర్థం చేసుకుంటున్నానా? అదే కదా చెప్పాను. ఈ తలబిరుసు మాటలకే ఇందాక నా చెల్లి విషయంలో కూడా నాకు కోపం వచ్చింది. నీకు ఆల్రెడీ చెప్పాను, నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది అని. నా హద్దుల్లో ఉండే పిలుస్తున్నాను, భోంచేద్దురు రండి. నేను పని చేసుకుంటున్నాను, నీకు కనిపించట్లేదా? అయినా ఇన్ని రోజులు నువ్వు వచ్చి పిలిస్తేనే నేను తిన్నానా? నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళు. వీడేంటి ఆ అమ్మాయి పట్ల ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నాడు? భోజనం చేయడానికి పిలిచినందుకు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? ఆ అమ్మాయిని హర్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఈ ఇంట్లో మనిషిగా, మీ భార్యగా తినడానికి పిలవడం నా బాధ్యత. పిలిచాను, తినడం తినకపోవడం మీ ఇష్టం.
నీకేమైనా మతిపోయిందారా? ఆ అమ్మాయి ఏమడిగిందని అలా అడ్డదిడ్డంగా వాగుతున్నావు? భోజనానికి రమ్మనే కదా అడిగింది, వెళ్ళొచ్చు కదరా. వెళ్ళకపోతే వెళ్ళకపోయావు. ఆ మాట ఏదో తనని హర్ట్ చేయకుండా చెప్పొచ్చు కదా. ఏంటన్నా మీరు కూడా ఆ అమ్మాయి అన్నట్టే అంటున్నారు? మీరిలా ఆ అమ్మాయిని వెనకేసుకు రావడం వల్లే ఇందాక నా చెల్లెల్ని కూడా ఏది పడితే అది అని తను కళ్ళల్లో నీరు పెట్టుకునేలా చేసింది. ఇప్పుడు కూడా కూర్చుని ఏడుస్తుంది. మీకవన్నీ కనిపించవు నాన్నా. నీ చెల్లెల్ని నువ్వు వెనకేసుకుని రాబట్టే అదలా తయారైంది. నీ చెల్లెలికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, ముందది నేర్పించు. అయినా నువ్వు నేర్పించడానికి నీకు తెలుసుండాలి కదరా. నీ భార్యతో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు, మళ్ళీ నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు. నేనేమి ఎదురు సమాధానం చెప్పట్లేదు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నానంతే. రేయ్, నీ ఈగో, కోపం నీ బిజినెస్ దగ్గరో లేదంటే నీ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర చూపించు, పర్వాలేదు. అంతేకాని నిన్ను కట్టుకున్న భార్య దగ్గర చూపించుకు. ఈగో, కోపం అనేవి చెప్పుల్లాంటివి నందు. వాటిని గుమ్మం బయట వదిలేసొస్తేనే ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది. చెప్పులు ఇంట్లోకి వేసుకొస్తే ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదనుకుంటా. చూడ్రా, నువ్వు మీ అమ్మకి ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తావో అదే రెస్పెక్ట్ నీ భార్యకు కూడా ఇవ్వడం నేర్చుకో. ప్రతి మగాడికి పెళ్ళైన దగ్గర నుంచి కట్టే కాలే వరకు తోడుండేది, తోడుగా నడిచేది భార్య మాత్రమేరా. అలాంటి భార్యని పొరపాటున కూడా హర్ట్ చేయకు. మర్యాద ఇచ్చి మాట్లాడు. ఇలాంటి మాటలు నాకు చెప్పొద్దు కానీ మొగుడికి మర్యాద ఇచ్చి మాట్లాడమని మీ కోడలికి చెప్పండి. మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి శృతిని తీసుకొస్తాను. శృతి కోపం నా మీద కదా, నేనే వెళ్ళి తీసుకొస్తాను. శృతి భోజనానికి రాలేదు అంటే అదెంత కోపంగా ఉంటుందో నాకు తెలుసు. ఇంతకీ నీ కూతురు వస్తుందంటావా? అది నా కూతురు. నా కోడలు మధు అసాధ్యురాలు. సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించింది. నీ కూతుర్ని మాత్రమే కాదు, ఇక్కడున్న అందర్నీ మాయ చేయగల మాయలేడి అది. దాన్ని ఏదో ఒకటి చెయ్యి.